పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు గేదె రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ గేదె రేట్లే కాదండి, గేదెతో పాటు గేదెకేసే దానా రేట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతున్నాయి. ఇన్ని పెరుగుతూ ఉన్నా సరే పాల రేటు మాత్రం పెరగడం లేదు. ఎండాకాలం గేదె రేట్లు పెరుగుతున్నా సరే ఎండాకాలం పాల రేటు కూడా పెరగాలి కదా, అది ఎవరో పట్టించుకోరు. సరే, మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా ఏరియాలో ఉన్నటువంటి ఓన్లీ నాటు గేదెలు మాత్రం చూపిస్తాను. వాటి వివరాలు కూడా మీకు మొత్తం తెలియజేస్తాను. వీడియోని లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓన్లీ నాటు గేదెలు ఈ ధరలు వచ్చేసి 50,000 నుంచి 80,000 లోపు నాటు గేదెలు చూపిస్తా. 70,000 లోపు కూడా చూపిస్తా. 55,000, 60,000 ఇట్లా ఒక్క గేదెని బట్టి రేట్లు ఉన్నాయి. ఓన్లీ నాటు గేదెలు మాత్రమే చూపిస్తాను. చూడండి, వీడియోని ఎక్కడి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని తోడేది ఏం చెప్తాను దీన్ని చూస్తాలే, చెప్పు ఏం చెప్తాను దీన్ని. ఇది 58,000. పాలు 13, సాయంత్రం 2:30. ఇది 58,000 చెప్పడం. ఇది పాలు ఇది అంతేనా? 13, సాయంత్రం 2:30 అంతేనా? పాలు చూసుకోవచ్చు ఈ నీళ్ళ. చిన్న చిన్న గేదెలు నాటి. ఇద్దును పోతా రెండే అవుతాయిలే, 2 పడ్డలే. ఈ గేదె వచ్చేసి డెలివరీ అయిందన్న. గేదె డెలివరీ అయ్యి వారం రోజులైంది. పాలు చూసుకోవచ్చు మీరు, 2 పూట పాలు చూసుకొని తీసుకెళ్ళవచ్చు. చూడండి పొదుగు. ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు లైవ్లోకి వచ్చి అన్ని విధాలుగా పాలు చెక్ చేసుకొని దారిలో చూసుకొని 4 రూములు కరెక్ట్గా ఉన్నాయి లేదా, దూడందు పాలు తాగుతుందా లేదా, ప్రతి ఒక్క అంశం కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి. దూడ వచ్చేసి ఇది దునపొద్దు దూడ. పాలు వచ్చేసి 3.5 ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. దీని దగ్గర వచ్చేసి ఉదయం 4 లీటరు, సాయంత్రం 3.5 లీటర్లు పాలు ఉన్నాయి. ధర విషయానికి వచ్చేసి 84,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ కాదు, మనం బేరమాట రేట్ తగ్గించుకోవచ్చు. ఇంకా పాలు పెరుగుతాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు సైజ్ అందు. ఎప్పుడైనా మనకు గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 పూట్ల పాలు, అవసరమైతే 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి. 4 దారులు దూడందు పాలు తాగుతుందా లేదా, దూడం తాగనిస్తుందా లేదా, రొమ్ములు మెత్తగా ఉన్నాయా బిరుసుగా ఉన్నాయా ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవాలన్నా. చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి గేదెలు ఏవి కూడా నా సొంత కావు, నేను సొంతంగా రేట్లు చెప్పడానికి. మనకు రైతులు ఏ రేటు అయితే చెప్తారో అదే చెప్తున్నాను. ఇది చూసుకోవచ్చు, ఇది చూడు గేదె. ధర విషయానికి వచ్చేసి 94,000 చెప్తున్నారు. ఫిక్స్ కాదు, మనం బేరమాట రేట్ తగ్గించుకోవచ్చు. ఎండాకాలం అయితే రేట్లు మాత్రం చాలా పెరిగిపోయినాయి. మీరు ముందుగా 80,000 అనుకున్నట్లే గేదె ఇప్పుడు 90,000 ఉంది. 90,000 అనుకునేటువంటి గేదె 1,00,000 రూపాయలు ఉన్నాయి. అలా రేట్లు అయితే పెరిగిపోయినాయి బాగా. మీకు ఇంకా పెద్ద సైజు గేదెలు కావాలి, మాకు 1,20,000, 1,20,000, 1,30,000, 1,50,000 వరకు మేము పెడతామంటే అటువంటి గేదెలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి 82,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది. డెలివరీ అయింది. మనం బేరమాట రేట్ తగ్గించుకోవచ్చు. 4 లీటర్లు చెప్తున్నారు పాలు, 4, 3.5 ఇస్తుందని చెప్తున్నారు దూడది. ఇంకో గేదె చూపిస్తాను, చూడు గేదె. చెప్పడం వాళ్ళు చెప్తారన్నా, మనం బేరమాట రేట్ తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీరు వచ్చేటప్పుడు నాకు కాల్ చేస్తారండి. మా నెంబర్ కూడా ఎప్పుడు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది వచ్చేసి చూడు గేదె 80,000 చెప్తున్నారు. ఇది ఇంకా 10-15 రోజులు ఆగుతుంది.
ఇవన్నీ నాటు గేదెలు చూపిస్తున్నాను. ప్యూర్ ముర్రా జాతి గేదెలు కూడా ఉన్నాయి, అవి మీకు చూపించలేదు ఈ వీడియోలో. ఓన్లీ నాటు గేదెలు మాత్రం చూపిస్తున్నాను. ప్యూర్ ముర్రా జాతి గేదెలు కావాలంటే కూడా ఉన్నాయి. అవి 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా ఉన్నాయన్న. ఇప్పుడు ఇంతకుముందు లేకుండా ఉండే, ఇప్పుడు ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు సైజు ఉంది. ఇది నాటు గేదె, చూడు గేదె. దీని ధర విషయానికి వచ్చేసి 62,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ కాదు, మనం బేరం ఆడి రేట్ తగ్గించుకోవచ్చు. చూడండి సైజు ఉంది. 2 ఈత పడ్డా, ఇంకా టైం పడుతుంది. ఇది రెండైదు పడ్డా. ఏవి కూడా ధరలు ఫిక్స్ కాదు, మనం బేరం ఆడితే రేట్ తగ్గిస్తారు. చాలా దూరం నుంచి కూడా కాల్ చేస్తున్నారు, అన్న మంచి గేదెలు ఇప్పిస్తారా, తక్కువ ధరలో ఇప్పిస్తారని అడుగుతున్నారు. తక్కువ ధరలో ఇప్పిస్తానని నేను ఎవరు కూడా చెప్పను. ఎందుకంటే ఇక్కడికి ఒకసారి మామూలుగా విజిట్ చేయండి, చూడండి, మాకు సరిపోతాయి అంటే తీసుకెళ్ళండి. లేదంటే ఒక 500 నుంచి 1000 రూపాయలు మీ దూరాన్ని బట్టి ఖర్చు వస్తుంది అంతే. ఇది వచ్చేసి తొలిపడ్డ, చిన్న వయసులోనే కట్టడం జరిగింది. డెలివరీ కావడానికి ఇంకా 1 వారం నుంచి 10 రోజుల వరకు టైం పడుతుంది. చిన్న పడ్డ, తొలి ఈత పడ్డ. బేరం వచ్చేసి 56 చెప్తున్నారు, మనం బేరం ఆడి తగ్గించుకోవచ్చు. చిన్న పడ్డ, చిన్న వయసులోనే కట్టింది అనమాట, చూడిదైంది, చూసుకోవచ్చు. $56,000 చెప్తున్నారు, బేరం ఆడి తగ్గించుకోవచ్చు. తొలిపడ్డ, మేము 4 ఈతలు మేపుకుంటాము, మాకు పడ్డైనా పర్వాలేదు అన్నటువంటి వారికి తీసుకెళ్ళచ్చు. తక్కువ ధరలోనే ఉంది, ఇంకా తగ్గిస్తారు రేటు. బేరం ఆడితే రేటు తగ్గిస్తారు. వస్తానా, ఎంత చెప్తానన్నా? 54 బేరం. పాలునా? పాలు 2.5. బేరం 54. 2.5 పాలా? అనేది ఏముందిలే. ఇది ఇచ్చేదేనమ్మా? ఇచ్చేదేనా? ఇది పాలు ఎన్ని అవుతున్నాయి దీని కాడ? మాలు వాళ్ళు చెప్పడం 3:30, సాయంత్రం 3. ధరయా 75. బేరం చెప్పడం 70 చెప్తాను. ఇది ఈనిందే, ఇది చూడిది. ఇదేం చెప్తాను అయ్యా? అయ్యా ఇదేం చెప్తాను? 85. 10 రోజులు ఆగుద్దా? ఇది 58 బేరం. దీనికాడ పాలు 2.5 ఉన్నాయా? 2.5, 2. 58 చెప్తానువా? దూడది ఎన్ని పాలు దీనికాడ? 13, సాయంత్రం 2:30. పాలు తీసింది ఇప్పుడు. ధర ఎంత చెప్తాడు? 75 చెప్తాను. 75 చెప్పండి. 70 చెప్తాను. 70 వేసుకో. 70 చెప్తాను. 70 చెప్తాను. ఎవరిన అడిగితే తగ్గించచ్చు. అంతే. 3.5. 3.5. 3.5 అంటే
60 మధ్యలో పడుతుంది, అంతే కదా? అంతే పో, కొందరు ఎట్టేనా బండిలే. ఎట్లన్నా పని అంటే దానికి పాలు చూసే కదా చెప్పొస్తున్నాడా. ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నాటు గేదె. నాటు గేదెలో హెవీ సైజ్ ఉంది, చాలా పెద్ద సైజు ఉంది. పాలు వచ్చేసి ఉదయం 4:30, సాయంత్రం 4 లీటర్లు పక్కా అని చెప్తున్నారు. ఇంకా డెలివరీ కావడానికి ఇంకా ఒక వారం నుంచి 10 రోజుల వరకు టైం పట్టవచ్చు నా అంచనా ప్రకారం. చూడు గేదె సైజు మాత్రం చాలా బాగుంది, చాలా బిగ్ సైజు నాటు గేదెలలో. ఎర్రటి పొదుగు గేదె కూడా పళ్ళ గేదె. చూపిస్తాను చూడండి గేదెను. ఇది ఇంకో గేదె దూడ, ఆ గేదెను కూడా చూపిస్తాను మీకు, పక్కన ఉన్నటువంటి గేదె దూడ. ఇది వచ్చేసి 4 రొమ్ములకు కానీ మేకి కానీ గ్యారెంటీ ఇస్తారండి. ఎవరైనా తీసుకెళ్ళాలనుకునేటువంటి వారికి 2 గ్యారెంటీ మాత్రం ఖచ్చితంగా ఇప్పిస్తాను నేను. ఇది గుడ్లమాయకి కానీ, లేదంటే గుడ్లమాయ ప్లస్ రొమ్ములకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే రిటర్న్ తోలుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. మీ అమౌంట్ మీకు ఇస్తారు. ఇది చూడండి, ఇది డెలివరీ అయినటువంటి గేదె. ఇందాక దూడని చూపిస్తాను కదా, అదేనండి ఇది. పొదుగు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నిన్న సాయంత్రమే డెలివరీ అయింది, అందుకే అలా ఉంది గేదె, కొంచెం వీక్గానే ఉంది. పాలు వాళ్ళు చెప్పడం వచ్చేసి 4:30 అని చెప్పారు. ఇచ్చే కెపాసిటీ అయితే ఉంది, ఎందుకంటే గేదెను చూడకపోయినా సరే పొదుగు అయితే ఉంది. పొదుగు మాత్రం మంచిగా ఉంది, గేదెకి తగ్గట్టు పొదుగు కాదు ఇది. ఇది చాలా పెద్ద పెద్ద గేదెలకు ఉన్నటువంటి పొదుగు ఇది. బాగా మేపుకోవాలా, బాగా మేపుకున్నట్లయితే గేదె కూడా తిరుక్కుంటుంది. మళ్ళీ పొదుగు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, అండర్ క్వాలిటీ. మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్. ట్రాన్స్పోర్ట్ ఉండదు, చాలామంది ట్రాన్స్పోర్ట్ అడుగుతున్నారు. అలాగే వీడియోస్ అడుగుతున్నారన్న, వీడియోస్ పెట్టడం కుదరదు, ఎందుకంటే ఈరోజు పెట్టినటువంటి వీడియో రేపటికి సేల్ అయిపోతున్నాయి. మీరు వచ్చేసి అన్న ఈ గేదె ఏదైనా అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఏవి కూడా నా సొంతవి కాదు, వాట్సాప్ చేసిన కూడా కుదరడం లేదు. కాబట్టి ఎవరైనా రావాలనుకున్న వారు విజిట్ చేయండి. ఫస్ట్ మీరు ఒకసారి చూసుకోమండి, మనకు సెట్ అవుతాయంటే తీసుకెళ్ళండి, లేదంటే లేదు. మహా అంటే ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది మీకు, అంతే కదా. వచ్చినందుకు మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది, అంత తప్ప ఇంకేం లేదు. ఒకసారి వచ్చి చూసుకెళ్ళండి, మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి. చాలా దూరం చూస్తున్నారు. మొన్న కర్నూలు నుంచి ఒక అతను వచ్చేసి 6 గేదెలు తీసుకెళ్లారు, ఒకసారి 3 అట్లా చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. వచ్చే ముందు మీరు అన్ని విధాలుగా చూసుకొని చెక్ చేసుకోండి. ఎప్పుడైనా గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దగ్గర కాదు కాబట్టి, దూరం కాబట్టి మనం 1-2 సార్లు పాలు చెక్ చేసుకోవాలి. అలాగే గుడ్ల మాకు గ్యారెంటీ ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.